హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెర్రస్ గార్డెన్ అలా ఒక రౌండ్ వేసొద్దాం. ఏమేమి మొక్కల్లో కొత్తగా ఏమేమి వచ్చింది, ఎలాగున్నాయి పరిస్థితి, ఏమైనా టిప్స్లు ఉన్నాయా, ఇవన్నీ మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. కొద్దిగా ఓపికతో చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ గులాబీ మొక్కతో స్టార్ట్ చేద్దాం. ఇది మా అక్క దగ్గర నుంచి తీసుకొచ్చిన మొక్క, అంటే మా అక్క వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చిన మొక్క. ఇది నాకు ఎప్పుడు స్పెషల్. ఎందుకంటే మనం నర్సరీ నుంచి 100 మొక్కలు తెచ్చుకున్నా కూడా మన ఆత్మీయుల దగ్గర నుంచి తెచ్చుకున్న మొక్కల్లో దాన్ని స్పెషల్ ఫీలింగ్స్ ఉంటుంది. అది నేను ఫీల్ అవుతూ ఉంటాను కాబట్టి మీకు ఎప్పుడు ఇది గురించి చెప్తూ ఉంటాను. సో మొగ్గలు వస్తున్నాయి, చాలా హ్యాపీ నేను ఆ గులాబీ మొక్కలను. ఇంకా ఇవన్నీ ఫ్రెండ్స్ ఇచ్చిన కటింగ్స్. ఇవన్నీ చిన్న చిన్న గ్రో బ్యాగ్లో పెట్టాను కటింగ్స్ కాబట్టి అవన్నీ బాగా పెరిగింది. కానీ వాటిని నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, కానీ నేను చేయలేదు ఈసారి. దాన్ని అలాగే పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టేశాను. దీనివల్ల ఏంటి లాభం అంటే ఆ రూట్స్ కొత్తగా వచ్చింది కిందకి వెళ్ళి ఆ కొత్త మట్టిలో ఉన్న అన్ని దానికి కావాల్సినన్ని తీసుకొని బాగా పెరుగుతుంది. తర్వాత మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకుందాం. ఇంకా తర్వాత ఇది పన్నీర్ రోజ్. ఇది కింద వేరే మొక్కలు ఉన్నాయి నా దగ్గర. వాటిని ప్రూన్ చేసినప్పుడు తీసుకొచ్చి కటింగ్స్ ఇక్కడ పెట్టాను. చక్కగా పెరిగింది, మొగ్గలు కూడా వచ్చింది. కానీ నేను మొగ్గ వచ్చింది పించింగ్ చేసి కట్ చేసేసాను. దీనివల్ల మొక్క బుష్గా అవుతుంది. ఎక్కువ పూలు కావాలనుకున్నప్పుడు ప్రూనింగ్ కానీ పించింగ్ కానీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇది కలోంచే నా దగ్గర ఒకటే కలర్స్ ఉన్నాయి, చాలా మొక్కలు ఉన్నాయి, మీరు చూస్తూ ఉంటారు. తర్వాత నెక్స్ట్ యుఎస్ పాలాకది. ఇది ఒకటి మంచిగా పెద్ద డబల్ పెటల్స్ది, అది మందార మొక్క కటింగ్స్, అది కూడా బాగానే వచ్చింది. తర్వాత నెక్స్ట్ కొన్ని మొక్కలు అయితే కొత్తగా వస్తూ ఉంటుంది. చలికాలంలో మనం వేయకుండానే వస్తుంది. అది తోటకూర అవ్వచ్చు, లేకపోతే వేరే ఏదైనా సీడ్స్ నుంచి రావచ్చు. కొన్ని అయితే అలా పెరుగుతుంది, కొన్ని అయితే పెరగవు. ఇంకా ఈ ఆవల మొక్క చూడండి, వీటి వల్ల మనకు 2 రకాల లాభాలు ఉన్నాయి. ఒకటేమో పాలినేషన్కి చాలా ఇంపార్టెంట్. ఎల్లో కలర్ పూలు పాలినేషన్ చాలా బాగా చేస్తాయి. ఇంకా తర్వాత నెక్స్ట్ దాని లేత ఆకుల్ని మనం పప్పులు వేసుకుంటే ఒంటి కూడా చాలా మంచిది మనకు. తర్వాత ఇంకా కొన్ని మొక్కలైతే మనం దాన్ని పించింగ్ చేసినప్పుడు చూడండి ఎంత బాగా బుషింగ్ వస్తుందో. ఇది నేను బోన్సాయి చేసిన రావి మొక్క, చక్కగా పెరిగింది. ఇక్కడ కొన్ని మిరప మొక్కలు, ఇంకా తర్వాత టొమాటో మొక్కలు అన్నీ పెరిగినాయి. కొన్ని అయితే ఇక్కడ మనం ఏదది వంగ మొక్క నేనే పెట్టింది. ఇంకా ఇక్కడ ఈ సైడ్లో అయితే నేను కొన్ని అడెనిమ్స్ అన్ని పెట్టాను. అడెనిమ్స్ మళ్ళీ తర్వాత ఇక్కడ తులసి మొక్క వీడియో చేసి పెట్టాను. ఈ తులసి మొక్కకి ఎండాకాలంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒకసారి చేసి చూపిస్తాను. నేను మీకు చాలామంది అడుగుతున్నారు. ఇంకా ఈ అడేనియం మొక్క చూద్దాం. ఇవన్నీ విత్తనాల నుంచి వచ్చిన మొక్కలు. ఇది ఒక 3 అంగుళ లేకపోతే ఒక 4 ఇంచ్ మొక్క ఇది. కానీ ఎంత గుత్తుగా పూలు వచ్చిందో చూడండి, చాలా బాగా వచ్చింది పూలు. ఇవన్నీ ఒకేసారి వేసిన విత్తనాలే, కానీ ఇవన్నీ పొట్టిగా ఎలాగున్నాయి చూడండి. అది మాత్రం అలా పెరిగి పూలు వస్తుంది. ఈ అడేనియమ్స్ గురించి నేను చాలా టిప్స్ ఈ మధ్య నేర్చుకున్నాను. వాటిని మీకు ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. తర్వాత నెక్స్ట్ మీకు చూపిస్తున్నది ప్రస్తుతానికి నా టెర్రస్లో ఉన్న రాణులు మహారాణుల గురించి చూపిస్తాను. ఈ డాలియా ఫ్లవర్స్ అయితే చాలా అంటే చాలా వస్తున్నాయి. ఒక్కొక్క మొక్కలో 10-15 పూలు వస్తున్నాయి. అది కూడా చూపిస్తాను నేను మీకు ముందున్నాయి. వీటి గురించి నేను కంప్లీట్గా ఒక వీడియో చేశాను. చూడలేని వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. తర్వాత వీటిలో విత్తనాల నుంచి వేసిన మొక్కల్లో విత్తనాలు అవుతాయి. తర్వాత నెక్స్ట్ సీజన్కి దాచిపెట్టుకొని మనం విత్తనాలు వేయచ్చు. కొన్ని అయితే గడ్డల నుంచి వస్తుంది. గడ్డ నుంచి వచ్చిన మొక్కల్లో దానికి సీడ్స్ అవ్వచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇది గడ్డ నుంచి వచ్చింది. ఇది వైట్ కలర్ది, ఎంత పెద్దగా పూలు వచ్చిందో చూడండి. కాకపోతే అవి పూలు ఎండిపోయింది, కానీ దాంట్లో ఎటువంటి విత్తనాలు రాలేదు. దానికి ఇంకొకటి ఏంటంటే పాలినేషన్ కూడా నేను చేయలేదు అనుకోండి. దానికి పాలినేషన్ చేయడానికి డబల్ పెటల్స్దే కావాలి, సింగిల్ పెటల్స్దే కావాలి. ఇంకా తర్వాత అక్కడ నెక్స్ట్ చూసింది మీరు పుదీనా అయితే చాలా అందంగా వచ్చింది. ఈసారి చాలా బాగా వచ్చింది. నేనైతే దిల్కుష్. ఇంకా ఈ పూల పేరేంటో నాకు తెలియదు, ఫ్రెండ్స్ ఇచ్చింది. ఇది కూడా ఇంకా సీజన్ అయిపోతూ వచ్చిందేమో. ఇది చుక్క మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి, గుచ్చగా బాగా పెరిగింది. ఇంకా తర్వాత ఈ నిమ్మ మొక్క అనేది కన్నా నిమ్మ చెట్టు అనొచ్చు. ఎందుకంటే 6 years నుంచి ఉంది, అదే పాట్లో ఉంది, అలాగే ఉన్నాయి. కాకపోతే లావుగా అవుతుంది, కానీ ఒక పూలు కూడా రాలేదు. ఇంకా నెక్స్ట్ ఏమైనా
పూలు ఏమైనా అవుతుందేమో చూడాలి. ఈ సరైన రిపోర్ట్ మనం మంచిగా చక్కగా దానికి కావాల్సిన అన్ని పోషకాలు ఇస్తే వస్తుందేమో చూడాలి. ఇంకా ఇదొక జామ చెట్టు కూడా ఉన్నాయి. ఈ జామ చెట్లు కూడా ఇప్పటివరకు ఒక పూల కూడా రాలేదు. ఇంకొక 2, 3 జామ చెట్లు ఉన్నాయి. ఒకటి నిమ్మ మొక్క ఉంది. వీటికి నేను ఈసారి మాత్రం గ్యారంటీగా ఏదైనా చేయాలనుకుంటున్నాను. చేసే పూలు వస్తే కనుక మీతో నేను షేర్ చేసుకుంటాను. ఇంకా తర్వాత నెక్స్ట్ ఈ తులసి పువ్వు ఉంది. తులసిది ఎందుకు చూపిస్తున్నారు అక్క, స్పెషల్ ఏంటంటే చూడండి, కొన్ని మన సీడ్స్ కోసం అలా వదిలేస్తే అది మంచిగా చక్కగా ఎండిపోయి కింద రాలిపోతుంది. కానీ సీడ్స్ మాత్రం వదిలేస్తే ఆ మొక్క ఎండిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో తులసి చెట్టును అంటే మీరు పూజ చేసే తులసి కోటలో ఉన్న మొక్కలకైతే మీరు దయచేసి దాన్ని సీడ్స్ వచ్చేంత వరకు ఉంచకండి. ఇది చూడండి, ఇదేదో గడ్డి, ఆ గడ్డి రకం ఇది. కాకపోతే దాని పూలు చూసారా ఎంత బాగుందో, చూడటానికి చాలా బాగుంది. మీకు ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నానంటే. తర్వాత ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అది కూడా తీసేస్తాను నేను. ఇవన్నీ ఇంకా క్లీన్ చేయాలి. ఈ బల్సం కానివ్వండి, లేకపోతే మన టేబుల్ రోస్, ఇవన్నీ సీజన్, అవైతే ఇప్పుడు బాగా వస్తుంది. కానీ ఇది చూడండి, మొన్నటి వరకు ఈ ప్లేస్ చూస్తే కనుల విందుగా ఉండింది. అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉండింది ఈ ప్లేస్. చూడండి, పక్కన క్లిప్ పెడుతున్నాను, అన్ని పూలు వచ్చింది. ఇప్పుడు చూడండి పాపం ఎలాగ అయిపోయింది. యుద్ధం అయిపోయిన తర్వాత దాంట్లో చుట్టుపక్కల ఎలా వాతావరణం ఉంటుందో అలాగ ఉంటుంది. ఈ మొక్క చూస్తే చుర్రమంటుంది. కానీ సీజన్ ఏం చేయలేం మనం. కొన్ని అయితే భరించుకోక తప్పదు. ఇవన్నిటికీ ఇంకా కొన్ని కేర్ తీసుకోవాలి. ఆ కేర్ గురించి నేను వీడియో చేసి చూపిస్తాను. ఇంకొకటి ముఖ్యంగా మీతో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ చామంతి మొక్క విత్తనాలు కూడా వేయొచ్చంట. వేస్తే వస్తుంది అంటున్నారు. ఈసారి కొన్ని పూలు నేను తీసి పెడతాను, చూద్దాం. వర్షాకాలం ముందు నేను వేస్తాను. వస్తే కనుక మీతో నేను షేర్ చేసుకుంటాను. మీరు కూడా ఎండిపోయిన పూలు దాచిపెట్టుకోవచ్చు అప్పుడు. ఇంకా తర్వాత ఈ మన పైనాపిల్, ఈ పైనాపిల్ మనం తీసుకొచ్చినప్పుడు దాని పైన వస్తుంది, పైనాపిల్ మొక్క ఉంటుంది కదా, అది పెడితే కొత్త మొక్కలు అవుతుంది. ఒక 1 ఇయర్ 2 ఇయర్ మనం దాన్ని పెంచుకోగలిగితే కొత్త కాయలు రావచ్చు. అంటే ఊరు సైడ్లో అలా మనం పెంచుకుంటాం. ఇప్పటివరకు నా దగ్గర అయితే ఎప్పుడు కూడా రాలేదు ఇంతవరకు. ఈసారి రావాలని కోరుకుంటున్నాను. చూద్దాం. ఇంకా తర్వాత నేను చెప్పాను కదా, కొంచెం బోలెడు మొక్కలు ఉన్నాయనేసి. అన్నీ ఒకే కలర్, వేరే వేరే కలర్స్ ఏం లేవు. దీంట్లో ఆకులు పెట్టినా కూడా వస్తుంది. తర్వాత ఇదొకటి మన వంగ మొక్క చక్కగా పెరుగుతుంది. ఇక్కడ గ్రో బ్యాగ్ లో కాయలు అవుతుండొచ్చు, కానీ ఏ రకం కాయలు వస్తుందో తెలియదు. తర్వాత ఈ ఆకుకూర చూడండి, ఇది తింటారంట. దీని పేరేంటో నాకు తెలియదు. పుల్లగా ఉంటుంది, పప్పులు వేసుకుంటారంట. తర్వాత ఇక్కడ ఒకటి మీకు మర్రి చెట్టు చూపిస్తాను. దీని చిన్న డబ్బాలో ఉండింది, బాగా పెరిగింది. తర్వాత ఈసారి నేనేం చేశానంటే దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను. పెద్ద గ్రో బ్యాగ్లో పెట్టాను. గ్రో బ్యాగ్ నుంచి పెట్టి నేను గోడ మీద పెట్టాను. కానీ గోడ మీద పెట్టడం చాలా డేంజర్. దీన్ని తీసి స్టాండ్ మీద పెట్టాలి, లేకపోతే దాని వేరు గోడకి వెళ్ళిపోయి ఇల్లు పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో దయచేసి మీరు ఏదైనా బోన్సాయి చేసేటప్పుడు కింద అస్సలు పెట్టకండి, దాన్ని స్టాండ్ మీదనే పెట్టండి. అప్పుడే సేఫ్గా ఉంటుంది మన ఇల్లు, మన అందం కూడా చూసుకోవచ్చు. ఇంకా తర్వాత అక్కడ వచ్చేసి రైన్ లిల్లీస్ ఉన్నాయి. రైన్ లిల్లీస్ ఇంకా నెక్స్ట్ మన 2-3 నెలలు ఇంకా బోలే టైం ఉంది మనకు. అప్పటి వరకు మనం దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు, మనకి ఎక్కువ మొక్కలు కావాలనుకున్నప్పుడు. తర్వాత నెక్స్ట్ చూపించబోయేది మీకు ఇక్కడ ఒకటి ఉన్న చిక్కుడు రకం. ఇది చూడండి, చిక్కుడు ఎలాగైపోయిందో. మొత్తం కట్ చేసేసాను. ఎందుకక్క కట్ చేశారు, ఇప్పుడు సీజన్ కదా అనుకుంటున్నారేమో. ఎన్నని తింటామండి, బోలెడు రకాలుగా ఉన్నాయి. తిని బేజారు వచ్చేసి ఏం చేసేసానంటే అన్ని కట్ చేసేసాను. కింద కట్ చేసేసరికి పైన ఉన్నదాన్ని ఎండిపోయింది. అవన్నీ క్లీన్ చేయాలి. ఇటు పక్కదాన్ని క్లీన్ చేశాను, ఇటు పక్కది క్లీన్ చేయలేదు. అది క్లీన్ చేస్తే కానీ మనం కింద వడియాలు వేసుకోలేము. ఎందుకంటే అటు పక్కనే కొద్దిగా ప్లేస్ వదిలేసాము, ఏదైనా ఎండబెట్టడానికి కానీ పిల్లోడు ఆడుకోవటానికి కానీ అనేసి వదిలేసాను. ఇంకా తర్వాత మళ్ళీ డాలియా ఫ్లవర్స్ చూస్తున్నారు మీరు. ఇది ఒక రకము, ఎన్ని పూలైందండి, చాలా బాగుంది. ఇక చూడండి, ఇది కూడా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన మొక్కల్లో ఒక రకం. ఇది కూడా పూలు అయింది, ఎల్లో కలర్, చాలా బాగుంది. చూసారా అక్కడ పూలు ఎలాగైందో, చాలా బాగా అయింది కదా. ఈసారి నేనేం చేస్తానంటే, అంటే వర్షాకాలంలో కింద నేల మీద వేయటానికి ట్రై చేస్తాను. మంచి తోటలాగా చేసుకున్నాం, చూడటానికి చాలా అందంగా ఉంటుంది కదా. ఇలా పాట్లో సాటిస్ఫాక్షన్గా లేదు, నాకు తృప్తిగా అనిపించట్లేదు. అవి అంతంత పెద్దగా అక్కడొకటి ఇక్కడొకటి ఉండేసరికి అందంగా అనిపించట్లేదు. అన్ని కలర్ ఒకే చోట ఉండి మంచి తోటలాగా చేసుకుంటే ఎలాగుంటుంది, ఒక చిన్న ఒకటి కనిపిస్తుంది పిక్చర్, అది నిజం చేసుకోవటానికి నేను ట్రై చేస్తాను. ఈసారి ఎలాగో
బోలెడు విత్తనాలు అవుతుంది. అది కాకుండా ఇంకొక ప్యాకెట్ అలాగే ఉండిపోయింది. అది కూడా వేసుకొని మనం బోలెడు మొక్కలు తయారు చేసుకుందాం. ఇది మీకు చూపించలేదు, కొత్త కలర్ ఇది. లాస్ట్ వీడియోలో మీకు ఈ కలర్ రాలేదు, అప్పటికి ఇంకా పూలు విచ్చుకోలేదు అది. ఇది కూడా చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటి తెలిసిందా? చూడ్డానికి ఎంత బాగుందో కదా, పింక్ పింక్ కలర్ లో డబల్ షేడ్ లో చూడటానికి చాలా బాగుంది. చాలా మందికి తెలిసిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇది చుక్కకూర విత్తనాలు. చూసారా ఈ పూలు ఎంత అందంగా ఉందో కదా, దీన్ని చూడటానికి చాలా బాగా అనిపిస్తుంది. ఇది చూడండి, పక్కన ఉన్న ఒక చుక్కకూర చూపిస్తున్నా. దీంట్లో చిన్న చిన్నగా మొగ్గలు అవుతున్నాయి. అటువంటప్పుడు మనం తీసేస్తే ఇంకో 2 సార్లు మన ఆకులు తీసుకోవచ్చు. మనం విత్తనాలు వదిలేసామంటే ఆకులన్నీ పడ్డుబారిపోతే మొక్కలన్నీ పాడైపోతుంది. మళ్ళీ మనకు ఆకులు తీసుకోలేము. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే కనుక మనకు అది పూలు కనిపించగానే మొగ్గలు రాగానే తీసేస్తే ఇంకొక 2-3 సార్లు హార్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూస్తున్నది మనం ఇది చెర్రీ టొమాటోస్. ఎంత బాగా పెరిగిందో చూడండి. ఒకటే మొక్క ఇది, చాలా బాగా పెరిగింది. అక్కడే మనకు చామ గడ్డ కూడా పెట్టాను నేను, అది కూడా పెరుగుతుంది. పక్కన ఒక సన్ఫ్లవర్ మొక్క ఉంది, అది కూడా పెరుగుతుంది. అన్ని ఒకే పాట్ లో పెరుగుతున్నాయి. ఇది గుత్తులు గుత్తులుగా చాలా బాగా వస్తుంది. ఇది మన చెర్రీ టొమాటోస్. ఇది ఎల్లో కలర్ చెర్రీ టొమాటో. రెడ్ కూడా ఉన్నాయి, అది ఇంకో చోట ఉంది, అది కూడా చూపిస్తాను నేను మీకు రెడ్ది. వీటికి ఒకసారి తీసుకొచ్చేస్తే చాలు, మన గార్డెన్ నుంచి పోవు. ఎక్కడో ఒక చోట ఒకటేదో పండు రాలి పడిపోవడం ఉంటుంది. దానివల్ల మళ్ళీ కొత్త కొత్త మొక్కలు వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇది చూడండి, సన్ఫ్లవర్ మొగ్గ అయింది, చాలా పెద్ద పూలు పూస్తుంది. ఇది చిన్న చిన్న పూలు కూడా వచ్చేది ఉందంట. ఇంకా ఎండాకాలంలో కూడా కాస్త అంటున్నారు, అంటే పూలు పూస్తుంది అంటున్నారు. వాటిని తెప్పించుకొని వేయాలనుకుంటున్నా, చూద్దాం. తర్వాత మన పాలక్ సీడ్స్ చూశారు. ఇది క్యారెట్. ఈ క్యారెట్ ఇది సీడ్స్ నుంచి వచ్చింది. అంటే సీడ్స్ నుంచి అంటే నా దగ్గర తయారైన సీడ్స్ నుంచి వచ్చింది. లాస్ట్ ఇయర్ మీకు చూపించాను ఒకసారి. ఇది దీంట్లో వస్తుందా లేదా నాకు గ్యారంటీ లేదు అనుకుంటూ, గ్యారంటీ ఉంది. ఇప్పుడు మనం తయారు చేసుకోవచ్చు. ఈసారి కూడా 1-2 మొక్కలు వదిలేస్తాను, మంచి చక్కగా ఎక్కువ విత్తనాలు తయారు చేసుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇది బీన్స్. బీన్స్ మొన్నటి వరకు బోలెడు కాయలు కోసుకున్నాను నేను. ఇప్పుడైతే సీజన్ అయిపోతూ వచ్చింది కదా, కొన్ని అలా వదిలేసాను. సీడ్స్ మనం తయారు చేసుకొని దాచిపెట్టుకుంటే మళ్ళీ మనం వేసుకోవటానికి పనికి వస్తుంది. చూడండి, ఇక్కడ ఒకటి సన్ఫ్లవర్ చూపించాను, పక్కన ఇంకొకటి చూపించాను. ఇవి 2 ఒకేసారి పుట్టిన మొక్కలే, కానీ వాటికి వీటికి ఎంత తేడాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ చామంతి మొక్క ఉంది. నెక్స్ట్ ఈ వాటర్ లిల్లీ. మొన్నటి వరకు ఒక ఆకు కూడా లేకుండా నీళ్ళన్నీ కుండిపోయినట్టుగా ఉండింది. ఇప్పుడు ఈ ఎండ రాగానే, అంటే చలి తక్కువ అయిపోతుంది, ఎండ ముదురుతుంది అనుకున్నా కానీ మంచి దాని ప్రాణం వస్తుంది, చక్కగా మళ్ళీ పెరుగుతుంది అది. వీటికి ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ వాటర్ అంతా తీసేసి కొత్త మట్టి ఎరువేసి దాని గడ్డలు మళ్ళీ పెట్టుకున్నామంటే చక్కగా పెరుగుతుంది. మంచి చక్కగా కొంత ఇది కంపోస్ట్ వేస్తే సరిపోతుంది. తర్వాత జినియా చూసారా, 2 కలర్లో చాలా బాగా వచ్చింది. షేడ్స్ లేకుండేది ఇంతకన్నా ముందు, ఈసారి షేడ్ వచ్చింది. అంటే ఈ జనరేషన్లో షేడ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఏమవుతుందో చూడాలి. ఇంకా ఇక్కడ 2-3 మళ్ళీ డాలియా ఫ్లవర్స్ మొక్కలు ఉన్నాయి. ఇవి కూడా చాలా పొడుగుగా పెరిగిపోయింది. తర్వాత నెక్స్ట్ ఆవాలదే చూపిస్తున్నాను నేను మీకు. ఆవాల గురించి ఇందాకనే నేను చెప్పాను. ఇక్కడ ఒకటి దొండ తీగ ఉంది. ఈ దొండ తీగలు అస్సలు కాయలు రావట్లేదు. నేనేం చేస్తానంటే ఇవన్నీ క్లీన్ చేసేటప్పుడు అవన్నీ కట్ చేసి వేరే చోట పెడతాను, అప్పుడు మనకి ఎక్కువ కాయలు వస్తుందో అని చూద్దాం. తర్వాత ఈ వంగ మొక్క గురించి ఒక టిప్ చెప్తాను నేను మీకు. నేనైతే ఈ మొక్క మొన్నటి అంటే లాస్ట్ మంత్ వరకు చూసినప్పుడు చచ్చిపోతుంది అనుకున్నాను. రేపు తీసేద్దాం, ఎల్లుండి తీసేద్దాం అనుకునేసరికి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి చక్కగా వస్తుంది. సో అందుకే ఎండిపోయింది అనగానే తీయకండి, కొన్ని రోజులు అలా ఉంచండి. మళ్ళీ దానికి కింద నుంచి ఏమైనా పిలకలో లేకపోతే చిగుళ్ళు ఏదైనా రావచ్చు, చూద్దాం. తర్వాత ఈ టర్టిల్ వైన్ అయితే మొత్తానికి ఎండిపోయింది. ఇది అంటే అందం లేకుండా ఉంది ఎండకి గాలికి. సో దీన్ని తీసి షేడ్లో పెట్టాలి, లేకపోతే ఆ గ్రో బ్యాగ్లో అంటే ఆ పాట్లో వేరే ఏదైనా పెట్టాలి. ఇంకా ఇది గుత్తులు కాసే ఒక రకం వంగ. ఒక మొక్కలో ఏం లేకపోయినా ఒక 1/2 కేజీ 1/4 కేజీ అంత కాయలు కాస్తుంది ఒక్కొక్కసారి, అంత బాగా వస్తుంది. ఇంకా బల్సం కూడా చాలా ఎక్కువ పుట్టింది విత్తనాలు పడి. ఇంకా ఇది వచ్చేసి మన జింజర్,
అంటే అల్లం 2 గ్రో బ్యాగ్లో పెట్టాను. ఒకటేమో హార్వెస్ట్ చేసుకున్నాను, ఇంకొకటి అయితే ఇప్పుడు ఉన్నాయి, ఇంకా తీయాలి, తర్వాత ఎప్పుడైనా తీసుకుంటాము. ఎప్పటికైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత అక్కడ కాస్మోస్ కానీ లేకపోతే బంతి కానీ ఇవన్నీ కొత్త కొత్త మొక్కలు వచ్చినాయి. అవన్నీ నేను తీయలేదు, తీసి వేరే చోట పెట్టాలి. ఇంకా తర్వాత ఇక్కడ ఒకటి కొత్తగా మీకు చూపిస్తాను చూడండి. ఇది కాలీఫ్లవర్ నుంచి వచ్చిన పూలు. కాలీఫ్లవర్ అంటేనే పూలు అనుకుంటాం కదా, దాంట్లో పూలు వచ్చింది చూడండి. ఎంతమంది చూసారు ఒకసారి కామెంట్లో చెప్పండి. చూడండి, చూసారా ఎంత బాగా వచ్చిందో పూలు. చూడటానికి చాలా అందంగా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను కాలీఫ్లవర్లో పూలు వచ్చింది. ఇంకా క్యాబేజ్లో అయితే ఇప్పటి వరకు చూడలేదు. క్యాబేజ్ ఈసారి వేయలేదు, వేస్తే కనుక దాంట్లో కూడా ఒకటి వదిలేసేయాలి. ఇది చిన్న కాలీఫ్లవర్ వచ్చింది. ఆ చిన్న కాలీఫ్లవర్ వచ్చింది కదా, అదేం తీద్దాంలే అనేసి వదిలేసేసరికి ఇగో ఇట్లా దాంట్లో నుంచి పూలు వచ్చింది. సో మీరు కూడా మీ దగ్గర కూడా కాలీఫ్లవర్ ఏమైనా ఉంటే ఒకటి వదిలేసేయండి. చూడండి విత్తనాలు ఏమైనా రెడీ అవుతాయేమో చూడండి. విత్తనాలు రెడీ అయితే మనం నెక్స్ట్ సీజన్కి పనికి వస్తాయి. ఇక్కడ ఇదో రకం చిక్కుడు, ఇది కూడా కొన్ని సీడ్స్కి వదిలేసాను నేను, సీడ్స్ దాచిపెట్టుకుందాం అనేసి. తర్వాత ఇక్కడైతే బచ్చలి, ఈ బచ్చలి ఈ సీజన్లో అంత మంచిగా ఏం రాదు. ఇది పింక్ కలర్ లో పూలు అవుతుంది. దీనికి పెద్ద పెద్ద పూలు అవుతుంది. చాలా మంది దీనికి ఏమన్నారంటే ఇది పత్తి మందారం అన్నారు, కానీ అది పత్తి మందారం కాదండి. పత్తి మందారం వేరే రకంగా ఉంది. ఇది వచ్చేసి బెంగళూరు వంకాయ మొక్క. అది ఇప్పటి వరకు ఒక కాయలు కూడా రాకుండానే అది ఎండిపోతుంది. ఇక్కడ రావి చెట్టుని నేను కట్ చేసినప్పుడు కటింగ్ తీసుకొచ్చాను, పెట్టాను, అన్ని బాగానే వచ్చింది. తీసి వేరే చోట పెట్టాలి, లేకపోతే ఒక 2 నెలలు వదిలేసే చాలు కింద వరకు లోతు వరకు వెళ్ళిపోతుంది. చాలా కష్టం అయిపోతుంది తర్వాత తీయడం. సో అందు గురించి అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి దానికి మార్చాలి. ఇవన్నీ బల్సం విత్తనాలన్నీ ఎండిపోయింది విత్తనాలు ఉంటే తీసుకొచ్చేస్తూ ఉంటాను. చక్కగా వచ్చింది. ఇంకా దీంట్లో క్యారెట్ మొక్కలు ఉన్నాయి. ఇంకా ఈ టొమాటో మొక్క గురించి కూడా ఒక టిప్ చెప్తాను మీకు. ఈ టొమాటో బోలెడు కాయలు అయింది. అది మా తర్వాత ఎండిపోయింది కూడా. ఎండిపోయిన తర్వాత కట్ చేశాను నేను పైన. మీకు చూపిస్తాను చూడండి ఎంత లావుగా ఉందో. కట్ చేసిన తర్వాత కింద నుంచి మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ పూలు అవుతుంది చూడండి. నేను కింద నుంచి తీయలేదు, అది అలా వదిలేసాను. తర్వాత ఎప్పుడైనా తీద్దాంలే అనేసి అది వదిలేసేసరికి అంత చక్కగా వచ్చింది. తర్వాత ఇక్కడ ఇది మన డిసెంబర్ పూలు డబల్ కలర్ది, అవన్నీ ప్రూన్ చేసేసాను. ప్రూన్ చేసేసరికి మళ్ళీ చక్క చివుడు వచ్చి మొగ్గలైంది. ఇది ఒక వంగ మొక్క, చక్కగా నిండుగా మొగ్గలు పూలు ఉన్నాయి. ఇంకా కాయలు చూడాలి. ఇంకా ఇది రెడ్ మనం చెర్రీ టొమాటోస్. ఇది ఎందుకు ఇలాగ వేసారు అనుకుంటే విత్తనాల కోసమని ఒక 4 కాయలు తీసుకొని వచ్చి ఇక్కడ వేసాను. ఎందుకంటే రెడ్ నా దగ్గర లాస్ట్ ఇయర్ అస్సలకి లేకుండే, అది ఎలాగో మళ్ళీ ఈసారి మళ్ళీ వచ్చింది. సో వచ్చినప్పుడు దాచిపెట్టాలి కదా అని కొన్ని కాయలు అలా వదిలేసాను. దాన్ని వేసిన తర్వాత మళ్ళీ వస్తుంది చూడండి. ఇది నేతి బీర. ఈ నేతి బీరలో చూడండి గమ్ములాగా వస్తుంది చూడండి. అది ఎందుకు అట్లా వస్తుందో తెలియదు నాకైతే. ఇక్కడ నేతి బీర ప్లస్ దొండయ్య 2 ఉన్నాయి. ఈ నేతి బీరలో పైనుంచి మొత్తం అది అన్ని ఎండిపోయింది మొక్క, అది తీగలన్నీ కట్ చేసేసాను. కింద నుంచి మళ్ళీ చిగుళ్ళు వచ్చి మళ్ళీ కాయలు అవుతున్నాయి చూడండి. కింద నుంచి బోలెడు చిగుళ్ళు వస్తున్నాయి. అంటే మొక్క బాగా బలంగా పెరిగింది. సిమెంట్ తొట్టిలో ఉంది కదా, బాగా పెరిగింది. అక్కడక్కడ వరకు అన్ని పెరిగిపోయి ఉండింది. బోలెడు కాయలు కాసింది. కానీ ఇది తింటేనే నాకైతే అంతగా టేస్ట్గా ఏం అనిపించలేదు ఇది నేతి బీర. మరి కానీ చాలా మంచిది, ఒంటికంటే చాలా మంచిది అంటారు. మరి చూడండి అక్కడ ఒకటి చెర్రీ టొమాటో పడిపోయింది. తర్వాత వెతుకుతానులేండి, కింద పడిందంటే తీసి కూరలు వేసుకోవచ్చు కదా. చెర్రీ టొమాటో చారు రసానికి చాలా బాగుంటుంది. ఇది మన ఏమంటారు దానికి, దానిమ్మ లాస్ట్ ఇయర్ 2 కాయలు వచ్చింది. ఈసారి ఎన్ని కాయలు వస్తుందో చూడాలి. ఇంకా ఈ మొక్క కొత్తగా స్పెషల్గా మొగ్గలైంది. ఇది కూడా మా అక్క వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన ఒక రకంలో ఒకటి. ఇది చాలా తీసుకొచ్చాను అక్క వాళ్ళ ఇంట్లో, తీసుకొచ్చింది అన్ని రకాలు వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. దానికి అదేంటి కాగడమల్లి అనుకుంటాను, అది కాగడమల్లి పూలు ఏమో. ఇక్కడైతే ప్రస్తుతానికైతే అది పెరగని తర్వాత తీసి వేరే చోట పెడదాం అనుకున్నాను. పెరిగింది, వేరే చోట పెట్టాలి. ఇంకా ఈ చెత్త ఏంటక్క అనుకుంటున్నారేమో. మనం ఇది మన టెర్రస్ క్లీన్ చేసినప్పుడు కొన్ని మొక్కలన్నీ కట్ చేస్తూ ఉంటాం, ఊడుస్తూ ఉంటాం, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తూ ఉంటాను. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. ఒకటేమో దీనికి
న్యాచురల్గానే కంపోస్ట్ అవుతుంది. రెండోది ఏంటంటే తర్వాత గ్రో బ్యాగ్లో వేసుకోవచ్చు. ఇంకొకటి జినియా గురించి మీకు ఒకటి టిప్ చెప్తాను నేను. ఈ జినియా పూలు మొత్తం చూసుకొని విత్తనాలు అన్నీ ఉన్నాయి అనుకుంటాం కదా అలాగనుకోకండి. ఎందుకంటే అందులో విత్తనాలు ఉండే చాలా తక్కువ. అంత పెద్ద పూల్లో మనకు విత్తనాలు ఒక 10, 20 ఉంటాయి చూడండి. ఇలా కొద్దిగా వెడల్పుగా ఉంటాయి చూడండి. అవి మాత్రమే విత్తనాలు. వాటిలో కూడా మళ్ళీ జొల్లు అవన్నీ ఉంటాయి, అంటే పనికిరాని కూడా ఉంటాయి. ఓకే, అవన్నీ చూసుకొని వేసుకోండి. ఇది ఒకటి స్వీట్ పొటాటో కుళ్ళిపోయింది అనేసి తీసేసాను అక్కడ. అది తింటానికి పనికిరాదు కదా అని. అందులో చూసారా చక్కగా చిగుళ్ళు వచ్చింది. స్వీట్ పొటాటో చూడటానికి చాలా బాగుంటుంది. లేత ఆకులు మన కూరలు కూడా వాడుకోవచ్చు. సంవత్సరానికి 1-2 సార్లు తింటే చాలా మంచిదని కూడా అంటారు. 2 సార్లు తినాలని కాదు, ఎప్పుడైనా తినొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. కానీ ఒంటికైతే మంచిది అది. సో అది కూడా పెంచుకోవడానికి మీరు ట్రై చేయండి. ఇక్కడ మన దొండ తీగ ఉంది. దొండ తీగలు బోలెడు కాయలు కాసేది. కానీ ఈ చిక్కుడు తర్వాత ఈ మన ఏది ఈ నేతి బీర 2 కలిపి 95 మన దొండని పెరగనీయకుండా చేసేసింది. ఈసారి దాన్ని మళ్ళీ చక్కగా పెంచాలి. నెక్స్ట్ ఇది చూడండి, మన జంబో చామంతి మొక్క. ఇది కూడా పూలు ఆల్మోస్ట్ ఎండిపోయే వస్తుంది. ఇది కూడా కట్ చేయాల్సిందే. ఇంకా అన్ని ప్రూన్ చేస్తే కింద నుంచి చక్కగా దానికి బేబీ ప్లాంట్స్ వస్తాయి. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి నా టెర్రస్ ఇలాగుందనమాట. అంటే పెద్దగా గొప్పగా చెప్పుకోనంత గ్రీన్గా లేదు. ఎందుకంటే కొత్త మొక్కలు మనం పెట్టలేదు. పాతది ఉన్నది తీసేసేసరికి ఇట్లా తయారైపోయింది. ఇంకా ఎండాకాలంలో మనం పెంచాలనుకున్నప్పుడు బోలెడు టిప్స్ మనం ఫాలో అవ్వాలి. అవన్నీ ఇంకో వీడియోలో మీకు ఒక్కొక్కటి చెప్తాను నేను. ఇంతవరకు వీడియో చూశారు కదా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, నలుగురికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వస్తాను. అంతవరకు బాయ్.